రెడీయా? హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సాసివి. నేను మీరు మనమైతే ఇప్పుడు S2 దగ్గర అయితే ఉన్నాం. 28th అంటే మనకు గుర్తొచ్చేది రెండే రెండు, ఒకటి మ్యాడ్, ఇంకోటి రాబిన్ హుడ్. కాబట్టి మనం దాని రివ్యూకి అయితే వచ్చేసాం. ఖచ్చితంగా అయితే బొమ్మ అదిరిపోద్దని అనుకుంటున్నా మ్యాడ్కి, రాబిన్ హుడ్కి. మన దాంట్లో రాబిన్ హుడ్లో అయితే మన వార్నర్ మామ, అలాగే అదిదా సర్ప్రైజ్ ఉంది కాబట్టి వెళ్ళి రివ్యూ తీసుకున్నారండి. సినిమా అసలు బాగాలేదన్నా. ఏదా వెంకయ్య కుటుంబ సినిమా అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇచ్చాం, చలో మూవీ లాగా, కొంచెం భీష్మ మూవీ లాగా, కానీ ఇక్కడ అంత ఎక్స్పెక్టేషన్ లేదు. మరి మల్లెపూల సాంగ్, ఆ మల్లెపూల సాంగ్ కూడా వేస్ట్, కొంచెం చూడడానికి సర్ప్రైజ్ ఏం లేదు, ఏం లేదు దాంట్లో. దేవుడి బ్యాగ్ కోసం చూడొచ్చు, కనిపించలేదని ఫీల్ అవుతుంది కదా. ఆ సాంగ్ బాగాలేదు, ఏం బాగాలేదు సాంగ్, అసలు ఏ టైం ఎట్ వస్తుందో తెలియదు, ఏం బాగాలేదన్న. కాన్సెప్ట్ కూడా అదే అంత నచ్చదు. వెంకయ్య కుటుంబ సినిమా కాదు ఇది. చలో మూవీ ఎంత బాగుంటుంది, భీష్మ మూవీ ఎంత బాగుంటుంది, అలా లేదు. ఆయన రైటింగ్ కూడా అంత బాగాలేదు. యాక్టింగ్ అయితే ఓకే పర్లేదు, హీరోయిన్ కూడా అనవసరం, వేస్ట్. నాకైతే నచ్చలేదు. సినిమాలో 2 minutes అల్లాడిస్తాడు, అంతే. 2 నిమిషాలేనా? గెస్ట్ రోల్ చాలా బాగున్నాడు. డబ్బింగ్ ఎట్టా డేవిడ్ బాయ్ చెప్పాడు, ఎవరైనా చెప్పారు? ఓన్ వాయిస్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఐటమ్ సాంగ్ ఎట్టుందా? ఐటమ్ సాంగ్స్ కొంచెం పర్లేదన్నా. శ్రీలీల యాక్షన్ అదిరిపోయింది, చాలా బాగుంది. నితిన్ ఇంకా చెప్పలే, 25 లాగా ఉంది ఏజ్. మల్లెపూలు ఇంకా చాలా బాగుంది. అదిదా సర్ప్రైజ్ పాట ఎట్టుందా? తమ్ముడు సినిమా నైస్, బాగుందన్న. నమస్తే. సినిమా ఏనొచ్చింది సినిమాలో? బొమ్మ తిరిగిపోయింది. ఏనొచ్చింది అన్న సినిమాలో? కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. లాగ్ చేశాడు, బాగుందన్న. సినిమాలో దేవయ్య చెప్పింది అంతే. సినిమా అయితే సూపర్. సినిమాలో లాస్ట్ అన్న బిక్సీలో ఫోన్ మోసపోయాను. రాబిన్ హుడ్ బాగుంది, కామెడీ బాగుంది. అదిదా సర్ప్రైజ్ బాగుంది. కట్ చేశారు పాట, లేదా తట్టే ఉందా? ఏది బాగా కొద్ది కట్ చేశారు. డేవిడ్ బాయ్, వార్నర్ డేవిడ్ బాయ్ క్లైమాక్స్ అదృశ్యం. క్లైమాక్స్ ఎంతసేపు కనిపిస్తారు మొత్తమా? ఎంత ఒక 10 నిమిషాల లోపల. సూపర్ ఉంది, సినిమా సూపర్ గా ఉంది. నువ్వు కూడా వస్తే బాగుండు. అదిదా సాంగ్ అసలు లేదా? ఓ నేను వినలేదేమో. సరే బాగుందిలే, సినిమా అంతా బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. చూసా రేటింగ్ ఎంత సినిమాకి? రేటింగ్ ఎంతకి ఇవ్వాలి? ఫస్ట్ 100కి 200 ఇస్తాం. సూపర్ గా ఉంది. సినిమా ఎలా ఉంది? సూపర్ బాగుంది. ఇంట్లో మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ లాగా ఉంది. దీంట్లో ఏంటంటే ఒక మెసేజ్ చూపించారు, ఏమని, మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి, చిన్నప్పుడు చేసిన సహాయానికి ఎట్ట చేయాలా అని చెప్పే దానికి ఈ సినిమా ఒక ఇదిగా చూపించారు. అన్న మనం ఇప్పుడు ఈ సాంగ్ ఎలా అనిపించింది? అదిదా సర్ప్రైజ్ లాగే అనిపించింది. అంటే అదిదా సర్ప్రైజ్ లాగే అనిపించింది. సినిమా చూసే తెలుస్తుంది. అంతేనా? సినిమా అదిదా సర్ప్రైజ్ లాగే అనిపించింది అందరికి. స్టెప్స్ అన్ని నితిన్ అన్న మామూలుగా అయితే డాన్స్ అదరగొట్టేస్తాడు. ఈ మూవీలో డాన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం నీట్గా? దీంట్లో డాన్స్ కన్నా మనకు కావాల్సింది యాక్టింగ్ అదిరిపోయింది. మనం చూసినట్టయితే ఇప్పుడు ఏ సినిమాలో లేని నేషనల్ కూడా కాదు, ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా కాదు, క్రికెటర్ వచ్చి జాయిన్ అయ్యాడు, మన దాంట్లో చేశాడు. దాన్ని ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఎవరు చేయని దానికి, ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ లేని దానికి మా బాస్ నితిన్ అన్న దానికి వచ్చిన దానికి, డేవిడ్ ఓనర్కి థ్యాంక్స్. ఇప్పుడు ఆయన 10 నిమిషాలు ఉన్నా కూడా 10 నిమిషాలు ఊర మాస్ లాగా కనిపించాడు. బాగుంది యాక్టింగ్ ఏంది సూపర్ గా.
ఇప్పుడు వాయిస్ ఎవరైనా డబ్బింగ్ చెప్పారా అంటే లేదు ఓన్ డబ్బింగ్. ఓన్ డబ్బింగ్. దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే సినిమా మొత్తం నేను కూడా షూటింగ్ వెళ్ళాను. మొత్తం మొన్న కూడా ఈవెంట్ కూడా వెళ్ళాను. ఆ ఈవెంట్ లో తీసుకున్న ఫోటోలే ఇక్కడ వెనకాల ఉండేది. సూపర్. ఈ ఈవెంట్ లో తీసుకున్న ఫోటోలే వెనకాల ఉండేది. ఆ రోజు పక్క రోజు తీసుకున్నాం. ఆయన హోటల్లో ప్రమోషన్ చేసినా కూడా అడిగా మేము కూడా ఎవరు చెప్పారు అని చెప్పేసి. లేదు మొత్తం ఆయనే చెప్పాడు. కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి మీరు. ఖచ్చితంగా చూస్తాను అన్న. ఇప్పుడు లాస్ట్ మనం నేను తెలుసుకోవాలని మా ప్రజలు తెలుసుకోవాలని ఏంటంటే నీకు తెలిసే ఉంటుందేమో, మన రాజేంద్ర ప్రసాద్ అయితే వార్నర్ గారిని కొద్దిగా సార్ అది ఆ రోజు మీరు కానీ ఒక్కరోజు మీరు వీడియో చూడండి. ఆయన తమాషగా డేవిడ్ వార్నర్ అని చెప్పేసి ఆయన సంబోధించింది కామెడీగా. ఒకసారి వీడియో మొత్తం చూడండి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆల్కహాల్ తీసుకొని వచ్చి మాట్లాడారు అని చెప్తున్నారు. నేను పక్కన ఉన్నా. మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు చెప్పండి. నేను పక్కనే ఉన్నా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మొత్తం తప్పది. ఆయన వచ్చేసి వన్నర్ నువ్వు క్రికెటర్, నువ్వు యాక్టర్ రా అని చెప్పేసి లాగే చెప్తున్నారు మీరు. ఆయన తమాషా చెప్పాడు పాపం. ఆయన ఏమి ఇదిగా చెప్పాల, ఆయన తమాషా చెప్పాడు. మళ్ళీ సారీ కూడా చెప్పి వీడియో కూడా తీశారు. ఏమిలే అంటే ఇది ఎందుకు అని చెప్పేసి, ఇదంతా ఎందుకు విమర్శలు ఎందుకు అని చెప్పేసి ఆయన చెప్పింది కాబట్టి ఇంకే దాంట్లో అయితే ఏం లేదు. ఆయన తమాషగా ఆయన తెలుగు రాకపోయినా ఆయన తెలుగు వచ్చేటట్టుగా వన్నర్ నీకు వన్ అని చెప్పేసి తమాషా చెప్పారు. అంతేనా? నువ్వు క్రికెటర్ కాదు, నువ్వు యాక్టర్వి అని చెప్పేసి ఆయన తమాషా చెప్పాడు. కాంప్లిమెంటరీ లాగా అది వేరే వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకొని దాన్ని ఏందో అంతేగాని దీంట్లో అయితే ఏమీ లేదు. అంటే నేను ముందు ఉన్నా కాబట్టి, ఈవెంట్లో ఉన్నా కాబట్టి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు చెప్పండి అన్న, సినిమా ఎలా అనిపించింది? నాకు తెలిసి ఈ రంజాన్కి ఈ ఉగాదికి ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది. ఏం నచ్చింది అన్న నీకు సినిమాలో? సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ బాగా వచ్చింది. చాలా బాగా. ఐటమ్ సాంగ్ మాత్రం నేను చెప్పలేను, మీరే పోయి చూడాలి. చూపించకూడదు మాక స్టెప్ అంటే ఇప్పుడు చూపి అది మల్లెపూల సాంగ్ అంతా ఏదో స్టెప్ తీయేశారంట ఇట్లాగేదే, నిజమేనా? అదేం కాదు, సెన్సార్ పెట్టారు. ఏమన్నా బ్యాడ్ గా ఏమన్నా ఉందన్న? ఏమీ లేదు, అంతా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంట, అందుకనే చేసింది. అందుకే చెప్పేది రంజాన్కి ఉగాదికి చూడాల్సిన సినిమా ఇది ఒకటే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.